హలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు ఏ విధంగా వేయాలి, ఏ ఓటు వ్యాలిడ్ అవుతుంది, మరి ఏ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది అనే విషయాన్ని చూద్దాం. ఇది నమూనా బ్యాలెట్ అండి. ఈ బ్యాలెట్లో అభ్యర్థుల యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ యొక్క పేరు ఉంటుంది, అట్లాగే ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పక్కన ఓ బాక్స్ అనేది, ఎంటీ బాక్స్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీరియల్ నెంబర్ 3లో ప్రసన్న హరికృష్ణ అనే పేరు ఉంది అభ్యర్థిది, దాని పక్కన ఫోటో ఉంది. ఎస్, ఈ అభ్యర్థికి మీరు ఓటు వేయాలనుకుంటే ఈ డబ్బాలో 1 నంబర్ ఈ విధంగా వేయాలి. ఎస్, వేసేసి దాన్ని ఫోల్డ్ చేసేసి డబ్బాలో వేసేస్తే అయిపోతుంది. ఇది వ్యాలిడ్ ఓట్ అండి. ఈ అభ్యర్థితో పాటు మీరు ఇంకా కొందరు అభ్యర్థులకు ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటే, ఒకవేళ ఈ అభ్యర్థికి 1వ నెంబర్ ఇస్తే సీరియల్ నెంబర్ 7 దగ్గర ఉన్న అభ్యర్థికి 2వ నెంబర్ ఇచ్చుకుంటే 2వ నెంబర్ ఇచ్చేసుకోండి. అదేవిధంగా ఇంకొక అభ్యర్థికి కూడా ప్రియారిటీ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉన్నదానికి 3వ ప్రియారిటీ ఇచ్చినాం అనుకుందాం. అదేవిధంగా 11వ నెంబర్లు ఉన్నదానికి 4వ ప్రియారిటీ ఇచ్చినాం అనుకుందాం. ఇట్లా ఎన్ని ప్రియారిటీలైనా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఇట్లా కంపల్సరీగా ప్రియారిటీ ఇచ్చేసేసి ఫోల్డ్ చేసి డబ్బాలో వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ రాసే నెంబర్లు వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్కెచ్ పెన్ లేదా పెన్ తోటి మాత్రమే రాయాలి. మనం తీసుకెళ్ళిన దాంతో రాస్తే అది కూడా ఇన్వాలిడ్ అనేది అవుతుందండి. ఎస్, మేము కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే వేస్తాం అనుకున్నప్పుడు కేవలం 1 నెంబర్ మాత్రమే రాసేసేసి ఫోల్డ్ చేసి పడేస్తే సరిపోతుందండి. కానీ ఇక్కడ 1వ నెంబర్ ప్లేస్లో ONE 1 రాసినా తప్పే, లేదా ఈ సీరియల్ నెంబర్కి రౌండ్ రాసినా, టిక్ చేసినా, ఈ పేరుకు టిక్ చేసినా, రౌండ్ చేసినా, ఈ ఫోటోకు టిక్ చేసినా, రౌండ్ చేసినా, అదేవిధంగా ఈ డబ్బాకు టిక్ చేసినా అది ఇన్వాలిడ్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చుక్క పెట్టినా లేదా నువ్వు తంబు పెట్టినా ఇన్వాలిడ్ అనేది అవుతుంది. అదేవిధంగా నువ్వు ఎక్కువ మంది అభ్యర్థులకు ప్రియారిటీ ఇవ్వాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1వ నెంబర్ ప్రియారిటీ ఇచ్చేసినావు, ఇంకేదో అభ్యర్థికి 2వ నెంబర్ ప్రియారిటీ ఇచ్చేసేసినావు. ఎస్, దీన్ని ఫోల్డ్ చేసి డబ్బాలో వేసినా అది వ్యాలిడ్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా ఈ అభ్యర్థికి కూడా నువ్వు మరొకసారి 1వ నెంబర్కి ఇస్తే ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. కంపల్సరీ 1 ఇచ్చిన తర్వాత కంపల్సరీ నువ్వేమి ఇవ్వాలి, 2 ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నువ్వు ఇక్కడ 2 రాసినావు. ఎస్, అదేవిధంగా మరొక అభ్యర్థికి 3 రాసేసినావు. అదేవిధంగా మరొక అభ్యర్థికి 5 రాసేసినావు. 4 అనేది మిస్ అయిపోయింది అనుకుందాం. 4 అనేది మిస్ అయిపోతే ఈ ఓటు కూడా ఇన్వాలిడ్ అనేది అవుతుంది. అదేవిధంగా ఒకే అభ్యర్థికి 1,2 ప్రిఫరెన్సులు ఇచ్చినావు అనుకో, ఇది కూడా ఇన్వాలిడ్ అనేది అవుతుంది. అదేవిధంగా ఈ అభ్యర్థికి 1వ నెంబర్ ఇచ్చేసేసి ఇంకొక అభ్యర్థికి 1,2 ఇచ్చిన ఇది కూడా మనకు అక్కడ ఇన్వాలిడ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో తప్పకుండా 1-2 సార్లు ఓటింగ్కి వెళ్ళేదానికంటే ముందు ఏ విధంగా ఓటు వేయాలనే విషయం పైన చిన్న అవగాహనకు రండి. కంపల్సరీ మన అమూల్యమైన ఓటు అనేది ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఎంతగానో తోడ్పడుతుంది. తప్పకుండా మీరు వేసే ప్రతి ఓటు కూడా వ్యాలిడ్ కావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడుతుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది కేవలం మనకు ఓటు అనే ఆయుధంతో రావడం జరిగింది. దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. దాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.